యూట్యూబ్ ఛానల్ నీలి మేఘాలలో. చాలా రోజుల తర్వాత ఇద్దరం కలిసి హాలిడేకి వెళ్తున్నాము. మంచిగా క్షేమంగా వెళ్ళి క్షేమంగా రావాలి. మీరు చూడాలనుకుంటే బ్లాగ్స్ లో చూడొచ్చు. బాయ్ కన్నాను, బాయ్ నాన్న, బాయ్ మా, బాయ్ నాన్న. మేము ఇప్పుడు హిల్ స్టేషన్ లో ఉన్నామండి, కొడైకెనాల్. అనుకుంటున్నారేమో, చూపిద్దాం ఫస్ట్. ఎక్కడున్నామో గెస్ట్ చేయండి. మేము ఎక్కడున్నామో మీరు ఖచ్చితంగా గెస్ట్ చేయాలి. కష్టమే. ఎందుకంటే దిస్ ఈజ్ ఊటీ, కొడైకెనాల్, లేకపోతే డార్జిలింగ్, మున్నార్ ఇలా అనుకుంటారేమో మీరు. హైదరాబాద్ నుంచి ఇదిగోండి, మీకు గ్లాస్ లోపల నుంచి కూడా కనిపిస్తుంది చూడండి. అసలు ఏం కనిపించట్లేదు, ఫుల్ మబ్బులు అసలుకి, అండ్ చలి. ఓ మై గాడ్, అసలు గ్లాస్ పెట్టుంటే నాకు క్లియర్ విజన్ ఉందమ్మా. అవునా? అసలు లేదంటే అసలు నాకు చూడు ఏం కనిపించట్లేదు. అసలు చాలా అంటే చాలా మంచి అండి. మబ్బులు ఇలా మీదకి వచ్చేస్తున్నాయి. మీకు చూపిస్తాను మళ్ళీ. ఏం కనిపించట్లేదు అసలు, విజిబిలిటీయే లేదు మాకు. ఈ హాలిడే ఎలా ఉంటుంది ఏంటి అనేది మీరు చూద్దరు, ఓకేనా? మేమిద్దరం కలిసి ఎన్నో అడ్వెంచరస్ డ్రైవ్స్ చేసాం మేమిద్దరము ఈ 21 years లో. బట్ మహాకుంభే మోస్ట్ అడ్వెంచరస్ అని అనుకున్నాం మేమిద్దరం. కానీ ఈ రోజు అనిపిస్తుంది నో, దిస్ ఇస్ మోర్ అడ్వెంచరస్ కదమ్ము. ఇంకా అసలు లైటే లేదండి. ఇప్పుడు టైం ఎంత అనుకుంటున్నారు? 4:25. కానీ మీకు అండి అస్సలు విజిబిలిటీ జీరో, చాలా తక్కువ విజిబిలిటీ. ఎవరిదైనా పాత కార్స్ అయితే వాళ్ళ లైట్ కూడా సరిపోవట్లేదు, హెడ్ ల్యాంప్ లైట్ అయితే పాపం అంత పువర్ విజిబిలిటీలో ఉందన్నమాట. అందుకే నేను ఇందాక చెప్పాను, చాలా కేర్ఫుల్గా నిదానంగా డ్రైవ్ చెయ్యి అని చెప్పేసి. మా ఆయన ఫుల్ ఫోకస్లో డ్రైవ్ చేస్తున్నారు, అందుకే ఈజ్ నాట్ లుకింగ్ ఎట్ ఆల్. ఏమీ అనిపించట్లేదు అసలు. కెమెరాలో మీకు ఇలా అనిపిస్తుంది, కానీ యాక్చువల్గా అయితే జీరో విజిబిలిటీ అండి. జూమ్ వెళ్తేనే, అందుకే ఫుల్ జూమ్ వెళ్ళా. జూమ్ వెళ్తే నీకు తెలుస్తుంది మేము ఎంత క్లోజ్ ఉంటే కానీ మాకు కనిపించట్లేదు అనమాట. జాగ్రత్తగా వెళ్తున్నాం. కనిపించట్లేదమ్మా, ముందేముందో తెలియట్లేదు అసలుకి. ఇదిగోండి, ముందేముందో తెలియదు మీకు, ఇంత బ్లైండ్గా వెళ్ళాల్సి వస్తుంది. ఒక బీచ్ డెస్టినేషనా లేకపోతే ఒక హిల్ స్టేషనా తెలియటం లేదు మాకు. ఎందుకంటే ఇంత బ్యూటిఫుల్ క్లైమేట్. చల్లగాలి తాకుతున్న మేఘమైనది. నేను ఎప్పుడు చూడలేదు. ఏమంటారు ఇంద్రా గారు? ఇక్కడ ఇంత బాగా వస్తుంటే ఏది చూపించు బాబా, బాబా జూమ్ చేద్దాం. వర్షం ముందుగా మబ్బుల ఘర్షణ. జూమ్ చేసినా న్యాయం జరగట్లేదు నాన్న. కళ్ళకి కనిపించింది, కళ్ళకి కనిపించినంత అందంగా బ్యూటిఫుల్. మనసుల ముసిరినే ఇది మరి ప్రణయమా ప్రణయమా. హరియారో దోస్తి బड़ी हसीन है. స్క్రీన్ కనిపించట్లేదు, విజిబిలిటీ. I didn't expect this actually. Even I didn't. Oh wow. ఇంత బ్యూటిఫుల్ ఉంటుందని అనుకోలేదు ఈరోజు ఈ డ్రైవ్. ఫ్లైట్ లో వచ్చేస్తే అయిపోయింది అని అనుకున్నాం కానీ కదా. Worth every minute. Every minute worth it కదా. Yes. హృదయం నిండుగా నా ఈ సంఘర్షణ. రగిలే రగిలే మన
మనసే రగిలే జ్వరమొచ్చిందేమో. ఫుల్ రోడ్ అంతా మంచు, అసలు ఎంత బ్యూటిఫుల్ గా ఉందంటే. హైదరాబాద్ నుంచి ఇలాగే ఉంది క్లైమేట్, కానీ ఇప్పుడు ఇంకా ఎక్కువ అయిపోతుంది. బీచ్ లొకేషన్ కాస్త హిల్ స్టేషన్ అయిపోయింది. చెల్లి అని మమ్మీ ఈ ముగ్గురు కోసమే ఈ వీడియో. బట్ బ్యూటిఫుల్. ఆలూ బజ్జీ, మిర్చి బజ్జీ, మ్యాగీయా? ఆలూ బజ్జీ తిన్నాను. మంచులో ఎంజాయ్ చేస్తుందా? ట్రిప్ ఇలా స్టార్ట్ అవుతుందని అనుకోలేదాము. నా ఫేవరెట్ వడాపావ్. పర్ఫెక్ట్ ఫర్ ద క్లైమేట్ కదా. నా ఫేవరెట్ అమ్మ వడాపావ్ కదా. నీకు చాలా ఇష్టం నాకు వడాపావ్ అంటే. మ్యాగీ తింటది ఈరోజు. ఫ్లైట్లో వెళ్దాం అనుకున్న మనిషి కేవలం నా కోసం, నాకు బై రోడ్ అంటే చాలా ఇష్టం. అంటే తనకి ఇష్టమే, కానీ వి బోత్ మేడ్ ఎ వెరీ గుడ్ డెసిషన్ టుడే. అందరూ మాన్సూన్ వద్దనుకుంటారు, మాన్సూన్ పర్ఫెక్ట్. కాకపోతే ఇది మన హైవే నుంచి కాదండి, ఫస్ట్ చాలా విలేజెస్ నుంచి వచ్చామన్నమాట. ఎవరికైనా దారి కావాలంటే మమ్మల్ని అడగడం మేము చెప్తాం. అదిరిపోయింది అసలు. ఓకే, మాన్సూన్ సీజన్. అమ్మ మన మ్యాగీ కూడా వచ్చేస్తుందా? వేడివేడిగా వేడి మ్యాగీ. స్పైసీగా కూడా ఉంది, బాగుంది. మన లంచ్ ఇలా ఉందన్నమాట. ఇది తినాలని రాసి పెట్టింది కాబట్టి మధ్యలో మనం మధ్యలో ఎక్కడ ఆగలేదండి. అంటే వర్షం ఒక పక్క ఆగలేము, ఇక్కడ మ్యాగీ చూసేటప్పటికి వెంటనే ఆగామన్నమాట. అమేజింగ్. అమ్మో, నాకు ఎప్పుడెప్పుడో మనం 4th anniversary కేరళ వెళ్ళాం చూడు. అవును, అది గుర్తొస్తుంది. ఓ మై గాడ్, అమ్మో చూడు వాటర్ ఫాల్. గంగా దూకావే పెంకి తనంగా అంటే ఇలా ఉంటుంది. ఆకాశ గంగా జల జల జడి. ఈ క్లైమేట్ కి మొక్కజొన్న పొట్టు తింటే తింటారండి అన్నాలు. అసలు ఎలా ఎంత వేనే కనిపించట్లేదండి నాకు. వద్దాను ప్లెయిన్. అమ్ము, నా మొక్క పుట్టు రెడీ అయిపోయింది, తీసుకోవా? ఆంటీ మీకోసమే. ఎక్కడ పడితే అక్కడ వాటర్ ఫాల్స్. అసలు చూడండి ఎలాగ రోడ్ మీద వాటర్ ఫాల్స్. అయ్యో మళ్ళీ వాటర్ ఫాల్స్ చూసారండి. కొంచెం మిస్ అయితే అన్ని మిస్ అయిపోతున్నాను నేను. ఆహాహా, సీనిక్ బ్యూటీ, సీనిక్ బ్యూటీ. కళ్ళన్నీ అలసిపోతున్నాయండి నేచర్ని చూసి ఎంజాయ్ చేసి చేసి. కళ్ళన్నీ అలసిపోతున్నాయి అన్నమాట కదా. కంటిన్యూస్ ఉన్నాయి. మనం చూసింది మెయిన్ సెంటర్ ఏంటిది, ఇవన్నీ వచ్చేసేసి సైడ్ లో చిన్న చిన్న వాటర్ ఫాల్స్. ఇది చూడండి ఎలా ఉన్నాయి రోడ్డు పైన. రివర్ అయ్యి ఉంటుందో ఏమో తెలియట్లేదు, కనుక్కొని చెప్తాను మీకు. కాకపోతే ఫుల్గా ఉంది వాటర్. రోడ్స్ అన్నీ ఇలాగ ఉన్నాయి అనుకోండి, చాలా భయంకరంగా ఉన్నాయి రోడ్లు. అంటే వర్షం వచ్చింది కదా, కొన్ని కట్ అయిపోయాయి అన్నమాట రోడ్స్. ఇట్లా ఇదిగోండి
రోడ్ అంతా అలా కట్ అయిపోయింది, అందుకనే వీళ్ళు ఇలాగ వేసి పెట్టారనమాట. ఎంత వాటర్ కదమ్మా అసలుకి. ఇదిగోండి ఎంత నీళ్ళు ఉన్నాయి, అవి ఫుల్ క్లోజ్ చూపించాయి. కానీ అయినా కూడా బ్యూటీ ఉంది, నేచర్. అక్కడక్కడ రోడ్స్ కొంచెం ప్రాబ్లం ఉన్నాయి. అంటే ఎందుకునంటే వర్షాలు చాలా ఉన్నాయి కదండి, దాని మూలన అక్కడక్కడ చిన్ని చిన్ని బెట్స్, అంతేగాని అదర్వైజ్ ఇట్ ఈస్ వెరీ గుడ్. ఇట్స్ అ బ్యూటిఫుల్ ప్లేస్ అనేసి. ఇదిగోండి మా ఆయన చెప్తున్నాడు, ఏంటన్నా బై రోడ్ రావాలి అప్పుడే మజా. ఇంకోటి ఏంటంటే మాకు ప్రస్తుతానికి మా గూగుల్ మ్యాప్ పనిచేయట్లేదు. సో మేము మా రిసార్ట్కి వెళ్దామంటే మాకు ఎవరినైనా అడుక్కుంటూ వెళ్ళాలి ఇప్పుడు. అందుకని ప్రస్తుతానికి అలా వెళ్తూ ఉన్నాం అనమాట. సో ఫైనలీ మేము చేరిపోతూ ఉన్నామన్నమాట. దేవుడా, ఓ మంచి దేవుడా, మేము బుక్ చేసుకున్న రిసార్ట్ బాగుండేటట్టు చూడు నాయన. ఎంతో ఆశతో పెట్టుకున్నాము, బుక్ చేసుకున్నాము, అంతే కదమ్ము. ఇంకెంతసేపు ఉందాము అమ్ము. అమ్ము మనం చూసే బుక్ చేసుకున్నాము అమ్ము, లోనావలాలో కూడా గుర్తుందా? మళ్ళీ మార్చుకోవాల్సి వచ్చింది నచ్చక. అలా జరగకూడదు ఇక్కడ. అది ట్యాక్స్ ఎంత బాగుంటాయి, రెస్టారెంట్స్ షాక్స్ లాగా ఎంత బాగుంటాయి ఇక్కడ, తమాషగా ఉంటాయి. అమ్మో అదిగో అమ్ము, సీ వచ్చేసింది. ఎక్కడుంది మన రిసార్ట్? ఓ వావ్, దిస్ లుక్స్ క్రేజీ అమ్ము. అమ్ము ఈ బైక్స్ అన్ని రెంట్కి ఇస్తారా అమ్ము? ఒక్కరోజు మనం బైక్ తీసుకుందామా? ఓకే, ఇదండి మా రిసార్ట్. వచ్చేసామా మాది రిసార్ట్కి. ఎంట్రీ ఎక్కడి నుంచో, రిజర్వేషన్ ఆఫీస్ ఇదేనమ్మో. ఇది మా బీచ్ ఫ్రంట్ రిసార్ట్. సో ఇక్కడ మేము కిందికి వెళ్ళిపోవచ్చు అంట. మా కారు చీకటిగా ఉంది, స్లోప్గా ఉంది. ఇగో రైట్ అమ్ము కదా, ఇంకో ఇక్కడ రాసిందిగా మాది బీచ్ ఫ్రంట్ అని. ఇక్కడ ఇళ్ళు కూడా ఉన్నాయేమో. ఇటు ఇంకో రిసార్ట్ అమ్ము, ఇటు ఇంకో రిసార్ట్. ఇదిగో రైట్ రైట్ రైట్, ఇదిగో బోర్డు ఉంది. ఎలా ఇది ఎప్పుడెప్పుడు ప్రాపర్టీస్ ఏంటి? నేను డిసప్పాయింట్ అవ్వను అని అనుకుంటున్నాను. ఐ డోంట్ నో వేర్ ఇస్ మై రూమ్, బట్ లెట్ మీ సీ. అబ్బా శివుడు ఎంత బాగున్నాడు. ఐ కెన్ హియర్ ద సీ వాయిస్, సీ సౌండ్. సముద్రపు అలలు వినిపిస్తున్నాయి. కానీ నా రూమ్ ఎలా ఉంటుందో తెలీదు. నాది మా అయింది. లెట్ us see. This is the sea. You cannot see. రాత్రి అయిపోయింది కాబట్టి. అండ్ ఇది మా రూమ్. ఇప్పుడు మా ఆయన ఏమంటాడు? నాకైతే నచ్చింది రిసార్ట్, చాలా బాగుంది. లెట్ us see what Indra will tell. ఇందిరా గారు రండి. ఇందిరా గారు, మీరు సెలెక్ట్ చేసిన రిసార్టే ఇది. మీరు సెలెక్ట్ చేసిన రిసార్ట్ ఇది. ఇది రూమ్ అండి. ఇదిగోండి, ఇది బీచ్ అండి. నచ్చిందా అండి? అది రెస్టారెంట్ అండి. నచ్చింది. ఐ లైక్ ఇట్. ఫైనల్లీ డెస్టినేషన్ గోవాకి రీచ్ అయిపోయావు. ఫుడ్ వెరైటీస్ చూస్తుంది మా ఆవిడ. ఫిష్ నీకు ముందే చెప్పిందండి ఫిష్ తింటుందని. ఫిష్ పిచ్చిది. ఇప్పుడు ఫిష్ తేవడానికి వస్తున్నాడు మనోడు, వెళ్ళాడు ఫిష్ తేవడానికి. ఆ సైజ్ కూడా చూపిస్తాడంట. ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా ప్లేస్, వెరీ నైస్. అక్కడ బీచ్ ఉంది అనమాట. ఇక్కడ నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దరు. కానీ ఫస్ట్ మా డిన్నర్ అయ్యి పడుకుంటాం మేము. టోటల్గా 15 hours జర్నీ పడింది. 15 hours మనం 1.5 hour వేస్ట్ చేస్తాం. వేస్ట్ అంటే మంచి లొకేషన్కి వెళ్ళాం అనమాట. బ్రేక్ఫాస్ట్ చేసాము, తర్వాత చాయ్ తాగాము, తర్వాత హాఫ్ అన్ అవర్ మధ్యలో ఒక స్లీప్ వేసాను. మ్యాగీ తిన్నాము, బజ్జీలు తిన్నాము, వాటర్ ఫాల్కి వెళ్ళాము. ఇవన్నీ చేసి కూడా 15 hours గోవాలో దిగామన్నమాట.
గోవాలో ఇలాంటి రిసార్ట్ కాదు ఇది, అదిరిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. అంటే నేను ఆన్లైన్లో చూసాను, చాలా నచ్చింది, మా వాడు బుక్ చేసిన అనమాట. సో 1 వీక్ ఎవరితో సంబంధం లేదు మనకి, రైట్? జస్ట్ రిలాక్స్ అంతే. ఇప్పుడు ఈ ఫిష్ చేయించుకుంటాను. అది వచ్చేసింది అక్కడ క్యాట్. సారీ, దిస్ ఇస్ ఫర్ మీ. इसको रवा फ्राई करेंगे. రవా ఫ్రై. హలో, హాయ్. హలో. ఇక్కడ సీ ఫుడ్ తిని మంచిగా హెల్దీగా ఉంది. అది అదే ఆర్డర్ పెట్టుకున్నా. చికెన్ పకోడా విత్ పుదీనా చట్నీ, చికెన్ క్లియర్ సూప్ నా ఫేవరెట్, పాంఫ్రెట్ రవా ఫ్రై. ఇదిగో హార్ట్స్ అమ్ము, హార్ట్స్. ఒక హార్ట్ ముక్క నేను తినేసాను, రెండోది కూడా నేను తినేస్తాను. వెరీ నైస్. మన డిన్నర్ నైస్ నాన్న. అంటే తిందామా? ఇంకా తిందాం బాబు, తినేసి పడుకున్నాను. ఇంకా ఇందాక మీరు చూసిన పాంఫ్రెట్ నాన్న. పాంఫ్రెట్ ఎలా ముళ్ళు మొత్తం గుజ్జు తీసేసాను. ఎందుకు నాన్న అలాగా? అలా తింటేనే హెల్దీ. ఈ ఫ్లెష్ చాలా ఇంపార్టెంట్, చాలా మంది తెలీదు ఎలా తినాలి. నార్మల్లీ ఇక్కడ కింగ్ ఫిష్, మ్యాక్రెల్ చాలా రకాలు దొరుకుతాయి, సీ బాస్. కాకపోతే ఇప్పుడు రైనీ సీజన్ మీలానా ఓన్లీ పాంఫ్రెట్ దొరుకుతుందంట. ఇవన్నీ ఎలా తినాలో కూడా మావాడే నేర్పిస్తాను. ఇంతకుముందు నేను ఎలాగో తినేవాడే కాదు. వాళ్ళందరూ నన్ను చేపలదాన్ని అనుకుంటారు, లేనిపోయింది. చాలా టేస్ట్ ఉంది. అవును, వెరీ నైస్, వెరీ టేస్టీ, ఎంజాయ్డ్, సూపర్. అసలు ఈ రోజుకి సెలవు. నేను ఫుల్గా డ్రైవ్ చేసి యాక్చువల్లీ టైర్డ్ అయిపోయాను. నేచర్ ని చూసి మా ఆయన డ్రైవింగ్ కాన్సన్ట్రేట్ చేసి అలసిపోయారు. రెండు ఎట్ ఏ టైం. నేచర్ ని చూడటం ఒకటి, డ్రైవింగ్ మీద కాన్సన్ట్రేషన్ ఒకటి. అసలు నా కళ్ళు అలసిపోయాను అనమాట. సో అద్భుతంగా ఉందండి ప్లేస్ మాత్రం. చూపించాలి అని అంటే రాత్రి అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఏం చూపించలేము. సో నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం, ఓకేనా? నెక్స్ట్ ఎపిసోడ్. సో చిన్ని ఎపిసోడ్ వేస్తాను, ఎక్కువ బోర్ చేయను మిమ్మల్ని. ఎపిసోడ్ చిన్న ఎపిసోడ్ వేద్దాం, ఓకేనా? సో అప్పటి వరకు మా నీలి మేఘాల్లో ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. అంటిల్ నెక్స్ట్ ఎపిసోడ్, టాటా బై బై, లాట్స్ ఆఫ్ లవ్, గాడ్ బ్లెస్ యు.